సమయానుకూలతను బట్టి సమయములు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న విషయాన్ని ధ్యానించుకొని ప్రార్థన చేసుకొని కూడికను ముగించుకుందాం. సమయములు బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనికు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. సమయానుకూలతను బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా చాలా జాగ్రత్తగా కొద్ది మాటలు వినుట కొరకు సిద్ధపడదాం. ఇక్కడ చదవబడినటువంటి సందర్భంలో రాయబడినటువంటి ఒక మాట మనందరము అర్థం చేసుకోవలసిన మాట. ఏమి రాయబడిందంటే, ఇక్కడ చదివినటువంటి సందర్భం చూసినప్పుడు ప్రతి విషయములలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇక్కడ దేవుడు మనందరికీ తెలియచేయుచున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా కృతజ్ఞత కలిగి జీవించాలి. ప్రతి దానిలో ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత. కృతజ్ఞత అంటే తెలుసుగా, ఎవరైనా మనకి ఏదైనా సహాయం చేస్తే వారికి మనం తిరిగి థ్యాంక్స్ అని చెప్తాం. తెలుగులో అర్థం కాదు కాబట్టి ఇంగ్లీష్లో ఏం చెప్తామంటే థ్యాంక్స్ అనే మాట మనం వాడుతూ ఉంటాం. ఈ మాట మనం వాడినప్పుడు బాగా అర్థం చేసుకొని గమనిస్తే ఎందుకు చెప్తామంటే, ఎవరైనా మనకు ఏదైనా సహాయం చేస్తే, ఏదైనా ఒక సహాయం చేసినప్పుడు వారు చేసిన దానిని గుర్తించినటువంటి వాళ్ళు చేసిన దానిని గుర్తించాలి. గుర్తించని వాళ్ళు ఎప్పుడు పట్టించుకోరు. గుర్తించాలి. చేసిన దానిని గుర్తించినటువంటి వాళ్ళు వారికి ఏం చెప్తారంటే కృతజ్ఞతలు తెలియచేస్తారు. నిజముగా భూమి మీద పుట్టిన ప్రతి మనుషుడు కూడా ఆలోచించవలసింది ఏంటంటే, ఎవరు కూడా ఒక మనిషి మరొక మనిషికి కృతజ్ఞతలు తెలియపరచాలి. ఏ చిన్న సహాయం చేసినా. లోకంలో ప్రస్తుత కాలంలో ప్రజలు ఎలా ఉన్నారంటే, మీకు అర్థం కావటానికి చెప్తున్నాను, సహాయాన్ని పొందుకుంటారు. పొందుకున్న సహాయం ఏం చేస్తారంటే తర్వాత మరిచిపోయే ప్రజలే అందరూ కూడా. ఒక మనిషి ఒక స్థితిలోనికి వచ్చాడంటే, ఒక పొజిషన్లోనికి వచ్చాడంటే, ఆ మనిషి ఆ పొజిషన్లోనికి రావటానికి ప్రారంభం నుంచి ఇంతవరకు ఎంతోమంది ఏదో ఒక రకంగా సహాయం చేసిన వాళ్ళే. కానీ పైకి వచ్చిన తర్వాత కింద సహాయం చేసిన వాళ్ళని మర్చిపోయే లోకంలో ఉన్నాం. నిజమేగా? బాగా ఆలోచించండి. ఒక మనిషి అభివృద్ధి చెందాడంటే ఎవరి సహాయం లేకుండా అభివృద్ధి చెందుతాడమ్మా? ఎవరి సహాయం లేకుండా ఏ మనిషి అభివృద్ధి చెందడు. అభివృద్ధి చెందాడంటే దానికి గల కారణం ఏంటంటే మీకు బాగా చెప్తున్నా చూడండి. ఒక మనిషి మొదటి మెట్టు ఎక్కాలంటే ఎవరో ఒకరు చెయ్యందియాలి. ఆ చెయ్యందించిన తర్వాత మెట్టు ఎక్కిన తర్వాత అందించిన వాళ్ళను మర్చిపోయే రోజుల్లో ఉన్నారు ప్రజలందరూ. చాలాసార్లు మనం చూసినప్పుడు సహాయం పొందుకునే తప్పుడు బతిమిలాడేటువంటి మనసులు సహాయం తీరిన తర్వాత పట్టించుకునేటువంటి వాళ్ళు ఒక్కరు కూడా ఉండట్లేదు ఈరోజు. అసలు గుర్తుకు కూడా లేరు మనుషులు, జ్ఞాపకంలో కూడా లేరు. ఇదిగో మేము ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నామంటే కారణం ఏంటంటే మా బలము, మా శక్తి, మా ధైర్యము, మాకున్న స్తోమత, మా వల్ల మేమే అభివృద్ధి చెందాము. కానీ ఒక్కళ్ళు కూడా మమ్మల్ని పక్కకు తీసిన లేరని చేసిన వాళ్ళను గుర్తు పెట్టుకునే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే,
నిజముగా మనుషులందరికీ తెలియచేస్తున్న మాట ఏంటంటే, ప్రతి విషయంలో మనుషులు ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. చేసిన మేలును మర్చిపోయారంటే అసలు వాళ్ళని మనుషులు అనాలా? చేసిన మేలును మర్చిపోయారంటే అసలు మనుషులు అనొచ్చు చెప్పండి? నిజముగా సాటి జంతువులు కూడా ఆ జంతువుకు ఒక జంతువు మేలు చేస్తే మరలా అది చేసిన మేలును గుర్తించి తర్వాత దానికి ఏదో రకంగా సహాయపడుతూనే ఉంటుంది. మనం ఎన్నో కథలలో చూస్తుంటాము, ఎన్నో ఇన్స్టాగ్రామ్లు కానీ యూట్యూబ్లలో కానీ రీల్స్లో చూస్తూ ఉంటారు. ఒక దానికి సహాయం చేస్తే మరలా ఇది ఆపదలు ఉన్నప్పుడు అది సహాయం చేస్తూ ఉన్నట్టు ఉంటుంది. జంతువుల్లో ఉన్నటువంటి ఈ స్వభావము మనుషులలో కూడా ఉండకపోవటం చూసి ఎంతో బాధపడాలి. ఈరోజు నిజంగా చాలాసార్లు అనుకుంటారు, ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే నాకు ఈ పొజిషన్ రావటానికి గల కారణం ఏంటంటే నా ధైర్యము, నా శక్తి, నా స్తోమత అని చెప్పుకోవటము కరెక్ట్ కాదు. నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే ఎవరో ఒకరు నాకు చెయ్యి అందించారు. వాళ్ళు చెయ్యి అందించకపోయి ఉంటే నేను అక్కడే ఉండేవాడిని, నేను అక్కడే ఉండేదానిని. కానీ వాళ్ళు నాకు చెయ్యి అందించి ఈరోజు ఈ పొజిషన్లోనికి తీసుకొచ్చారని మనుషులను ఏం చేయాలంట? జ్ఞాపకం గుర్తు పెట్టుకొని కృతజ్ఞతలు చెల్లించాలి. గుర్తు పెట్టుకోకపోయినారు అనుకోండి, వాళ్ళని అసలు ఏమన్నాలో కూడా అర్థం కావటం లేదు. అందుకని ఇక్కడ మీకు అందరికి అర్థం కావటానికి ఒక మాట చెప్తా చూడండి. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 1వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఎవరితో చెప్పుకుంటున్నారు ఇక్కడ? దావీదు మహారాజు తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే మన పొజిషన్ మారితే పక్కన వాళ్ళని మర్చిపోయే రోజుల్లో ఉన్నాము. పొజిషన్ మారిందనుకో, మన స్థితి మారిందనుకో, మన పరిస్థితి మారిందనుకో, పక్కన వాళ్ళని గుర్తుపెట్టుకోరు. తెలుసా? చెయ్యి ఇచ్చి పైకి ఎక్కిన తర్వాత కింద ఉన్న వాళ్ళని మర్చిపోయే రోజులు ఉన్నాం. అందుకని దావీదు మహారాజు ఏం చెప్తున్నాడంటే, నిజంగా ఆయన మాట్లాడినటువంటి మాట మనం చూసినప్పుడు దావీదు తన యొక్క ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఎవరితోనే చెప్పట్లా. నా ప్రాణమా నువ్వు దేవుడు చేసిన కార్యాలలో దేనిని మరిచిపోవద్దు. ఎందుకంటే ఎక్కడో నీ తండ్రికి నువ్వు పనికిరాని వాడిగా ఉండి నీ అన్నదమ్ములు ఒక విలువ కలిగిన వాళ్ళగా ఉంటే వాళ్ళందరినీ నీ తండ్రి గుర్తుపెట్టుకొని ఉంటే నీ తండ్రి దృష్టిలో నువ్వు అసలు దేనికి పనికిరాని నిన్ను ఆ గొర్రెలు కాసుకునే దొడ్డిలో నుంచి తీసుకొని వచ్చి ఈ సింహాసనం మీద కూర్చొని పెట్టింది ఎవరు? దేవుడు. నీకు ఒకవేళ నీ బలం వల్ల, నీ అధికారం వల్ల, నీ యొక్క స్తోమత వల్ల నీకు సింహాసనం వచ్చిందని వెర్రబీగుతున్నావేమో. తెచ్చిన సింహాసనాన్ని తీసివేయటం పెద్ద లెక్క కదా ఆయనకి. అందుకని దావీదు తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు, తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. ఈ రోజు నీకు మంచి పొజిషన్ వచ్చిందని నీ స్థితిని నువ్వు మర్చిపోవద్దు. నీకు మంచి స్థితి వచ్చిందని నీకు సహాయం చేసిన వాళ్ళు నువ్వు మర్చిపోవద్దని తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన చేసిన కార్యములలో దేనిని మరవద్దు. 25వ సంవత్సరం జనవరి నుంచి 25వ సంవత్సరం డిసెంబర్ ఎండింగ్లోకి వచ్చా. ఆయన చేసిన కొన్నైనా గుర్తున్నాయా? ఒక్కటి కాకుండా ఒకటైనా గుర్తుందా? ఎప్పుడో నువ్వు చిన్నప్పుడు ఎప్పుడో ఏదో ఒక విషయంలో ఎవరో ఒకడు ఏదో ఒక చిన్న చేస్తే వాటన్నిటినీ గుర్తుపెట్టుకుంటా. ఏ పనికిరానోడు ఏదో చేస్తే అవి గుర్తుపెట్టుకుంటా. ఏ పనికిరాని ఒక దరిద్రుడు ఏదో ఒక రింగ్ ఇస్తే దాన్ని గుర్తుపెట్టుకుంటా. పనికిరానోడు ఏదో ఒక వస్తువు ఇస్తే దాన్ని గుర్తుపెట్టుకుంటా. నీ జీవితంలో నీకు విలువ కలిగినటువంటి నీ దేవుడు నీకు ఎన్నో మేలులు చేశాడు. అదే దేవుడు దావీదు మహారాజును గుర్తించకపోయి ఉంటే, ఆయనను హెచ్చించకపోయి ఉంటే ఇంకా ఎక్కడుండేవాడమ్మా?
ఇంకా ఎక్కడుండేవాడు చెప్పండి? ఆ గొర్రెలు దొడ్డులో గొర్రెలు కాసుకుంటూనే ఉండేవాడు. నిజముగా నీకు చూడండి, దావీదు నేను గొల్లియాతును కొట్టాను కాబట్టే నేను రాజునయ్యానని దావీదు అనుకొని ఉంటే ఎప్పుడు కూడా దావీదు జీవితంలో దేవుని గుర్తించేవాడు కాదు. ఈరోజు మనలో చాలా మంది దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వాళ్ళగా లేవు. నా బలము, నా అధికారము, నా స్తోమత, నాకున్నటువంటి ధనము నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది అనుకుంటున్నావేమో. 25వ సంవత్సరం ప్రారంభం నుంచి ఎండింగ్లోకి వచ్చావు. ఎంతో మంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు తెలుసా? మన కళ్ళ ముందు ఎంతో మంది పోయారు. కానీ మనం ఉన్నామంటే అది మన బలమా, మన ధనమా, మన అధికారమా, మన బంధువర్గమా? మనం ఉన్నామంటే మనకు దేవుని దయ ఉన్నది. నిజముగా ఎవ్వరికి లేని ధన్యత దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకు నేటి వరకు ఇంకా నిన్ను సజీవుడిగా ఉంచాడు? ఎన్నో రోగాలు వచ్చాయి, ఎన్నో వ్యాధులు వచ్చాయి, ఎన్నో విపరీతమైనటువంటి దరిద్రమైనటువంటి ఎన్నో ప్రమాదాలు జరిగాయి. ఒక్కొక్కడు పోతా కింద పడి చచ్చిపోయినాడు. ఒకడికి జ్వరం వచ్చి చనిపోయినాడు ఉన్నాడు. ఒకడు ఊరక కళ్ళు తిరిగి కింద పడి చచ్చిపోయినాడు ఉన్నాడు. ప్రమాదకరమైన రోగం వచ్చినా నువ్వు మాత్రం బ్రతికే ఉన్నావంటే దేవుని దయ. అయితే కృతజ్ఞతలు చెల్లించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుని కృతజ్ఞత చెల్లించే వాళ్ళు? ఎప్పుడైనా దేవుని గుర్తించే వాళ్ళు ఉన్నారా? కనీసం వారానికి ఒక్కరోజైనా, నెలకొక్కరోజైనా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, ప్రభువా ఈ రోజంతా నేను కష్టపడి పని చేసుకోవడానికి నువ్వు స్తోమతనిచ్చావు గనుక నీకు స్తోత్రాలను చెప్పేవాళ్ళు ఉన్నారా? అదే బాగలేకపోతే పనికి పోతారమ్మా? పొద్దున్నే లేగానే కళ్ళు తిరిగి మంచాన్ని పడిపోతావు, పనికి పోతావా? ఒక ఏదైనా సర్జరీ జరిగి లేకపోతే ఏదైనా ఆపరేషన్ జరిగి ఒక 2 నెలలు 3 నెలలు ఇంట్లో ఉంటావు, అది పనికి పోతావా? దేవుడి దయ నీ మీద ఉన్నది కాబట్టి ఎన్నో ప్రమాదాలు నీకు దగ్గరికి వచ్చినా వాటిని తప్పించి మళ్ళా నిన్ను ఆ పొజిషన్లోనికి ఉంచాడంటే నువ్వు దేవుణ్ణి గుర్తించాలి. ఈరోజు గుర్తించే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా గుర్తించే వాళ్ళు ఉన్నారు చెప్పండి. ఒక్కొక్క జీవితంలో నిజంగా చెప్తున్నాను, ఒక్కొక్కళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయంటే చూడండి, కడుపు నిండిన తర్వాత కడుపు నిండిన మాటలు మాట్లాడే మనుషులు ఉన్నారు. అందుకని చూడండి ఎలాగుందంటే బైబిల్ గ్రంథం 106వ కీర్తన, 106వ కీర్తన జాగ్రత్తగా చదువుదాం. కొద్ది మాటలు చదువుకుందాం ఈ సమయంలో. బైబిల్ గ్రంథంలో ఉన్న సందర్భాన్ని చూద్దాం. 106వ కీర్తన తీసరం తర్వాత 13 వచనాన్ని జాగ్రత్త చూద్దాం. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి. ఏ కార్యంలో మర్చిపోయారని చూడండి. 21వ అధ్యాయం 21వ వచనం చదవండి, జాగ్రత్త చూడండి. ఐగుప్తులు గొప్ప కార్యములను, హాము దేశములు ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరిచిపోయిరి. ఎవరిని మర్చిపోయారు? దేవుని మర్చిపోవచ్చా? ఐగుప్తులో ఎన్ని కార్యాలు చేశాడు. ఐగుప్తులు బానిసత్వంలో ఉన్నటువంటి వాళ్ళని విడిపించుటకు ఐగుప్తులకి ఎన్నో రకాలైన తెగుళ్ళు రప్పించినప్పుడు నీకు మాత్రం ఒక్క తెగులు కూడా రాలేదు. ఐగుప్తుల యొక్క పొలాలు తెగులుతో మాడిపోయినప్పుడు నీ పొలాలకు మాత్రం ఒక్క తెగులు కూడా రాలేదు. ఐగుప్తుల యొక్క తాగుతున్న నీళ్లు రక్తముగా మారినప్పుడు నీ నీళ్లు మాత్రం రక్తముగా మారలేదు. ఐగుప్తుల యొక్క ఇళ్లలోనికి కప్పలు పేలు మిన్నిములు పోయినప్పుడు నీ ఇంట్లోకి మాత్రం ఏది రాలేదు. ఐగుప్తుల యొక్క ఇళ్లలో ప్రతి తొలిసూలు కుమారుడు చనిపోయాడు. ఏడుస్తున్నారు, గోదిస్తున్నారు, రోదన చేస్తున్నారు. నువ్వు మాత్రం సంతోషంగా ఉన్నావంటే దేవుని దయ. అయితే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రము, వెనక చూస్తేమో శత్రు సైన్యము. ఇప్పుడు ఏమి చేయాలో అర్థం కాలేదు. ఈ టైంలో వాళ్ళు ప్రార్థన చేయగా ఎర్ర సముద్రం ఏమైంది? 2 పాయలుగా చీలిపోయింది. ఇప్పుడు చూడండి, ఎర్ర సముద్రము దాటిపోయిన తర్వాత ఎర్ర సముద్రము చీల్చిన దేవుణ్ణి మర్చిపోయారమ్మ ప్రజలు. ఇప్పుడు వాళ్ళని ఏమనాలి చెప్పండి? ఏమనాలి?
వాళ్ళకి జ్ఞానము లేని వాళ్ళు అనాలి, వాళ్ళు మూర్ఖులు అంటే ఈరోజు నీ జీవితంలో నిన్ను కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. నీకు అర్థం కాదా? ఎవరికి లేని ధన్యత ఈరోజు నీకు ఇచ్చాడు, ఎవరికి లేని ఘనత నీకు ఇచ్చాడు. నువ్వు కుదార్థంగా ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నావంటే దేవుని దయ. ఎంతమంది హాస్పిటల్ దగ్గర బెడ్ దగ్గర కూర్చొని గోజాడుతున్నారు, కానీ నీకు ఆ స్థితి ఇవ్వలేదు. ఎంతమంది ఆహారం లేక ఆ చలికి అటు ఇటు తిరుగుతున్నాడు, కానీ నీకు ఆ పరిస్థితి ఇవ్వలేదు. ఎందుకని? అది దేవుని దయ. అయితే దేవుని కృతజ్ఞతలు చెల్లించేవారిగా ఉన్నావా? ఆదివారం దేవుని మందిరంలోనికి వెళ్ళి, లేకపోతే ప్రతిరోజు సాయంకాలం మోకాల మీద కూర్చొని, ప్రభువా నీ దయ వలన నేను బ్రతికానయ్యా, ఈరోజు ఎన్నో ప్రమాదాలు నా కళ్ళ ముందు జరిగినప్పటికీ నేను క్షేమముగా ఇంటికి వచ్చానంటే నీకు స్తోత్రాలని ఏ రోజన్నా చెప్పిన వాళ్ళం ఉన్నామా? వండుకున్నామా, తిన్నామా, తిన్న తర్వాత చలి ఎక్కువైపోతుంది, దుప్పటి కప్పుకొని పడుకొని నిద్రపోవటమే. మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేయలేమంటే ఐగుప్తుల కంటే కూడా ఘోరాతి ఘోరమైన నీచమైన బ్రతుకులు మానవి. చలికి తట్టుకోలేకపోతున్నావా? ఇదే దేవుడు తలుసుకుంటే ఈ చలిలో ఎర్రటి అడవిలో ఎడారిలో చలి కోసం గోజాడే దినాలు వస్తాయి. జాగ్రత్త. కప్పుకొని దుప్పటి ఉండదు, ఉండటానికి ఇల్లు లేకుండా చేసి ఎడారిలో తిప్పుతుంటాడు నీ ఇష్టం. తెలుసా? దేవుని దయ లేకపోతే, దేవుని కనికరం లేకపోతే ఆ ఇంటికి ఈ ఇంటికి వాళ్ళకాడికి వీళ్ళకాడికి తిరగాల్సిన సమయం వస్తుంది. ఎందుకంటే 25వ సంవత్సరంలో నీ జీవితంలో గొప్ప కార్యం ఏంటంటే నీకు ఏ చిన్న రిస్క్ రానిలా దేవుడు. నీకు ఎక్కడ ఏ ఇబ్బంది జరగనివలా, ఏది కొండ వలె వచ్చిన వైనను మంచు వలె పక్కగా తీసేశాడు. నీకు కూడా తెలియకుండా పక్కకు పోయే పద్ధతి ఇది వారి వల్ల కాదన్నదే దేవుడు మరలా నీకు అనుకూలంగా మార్చేశాడు. ఐగుప్తులో నుంచి వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలోనికి వచ్చిన తర్వాత దేవుడు చేసిన కార్యములను వెంటనే మరిచిపోయిరి అని రాయబడి. అసలు ఏం మాట్లాడాలి? ఎందుకు మర్చిపోయారు అంటనే? అసలు మర్చిపోవడానికి గల కారణం నేను చెప్పండి, ఆలోచించండి. ఎందుకు మర్చిపోయారమ్మా? కారణం ఒకటి ఉంది. ఊరకనే మర్చిపోలేదు మనం అనొచ్చు, ఏదేదో అనుకోవచ్చు. కారణం ఒకటి ఉంది. ఏమిటి కారణం అంటే బైబిల్ గ్రంథంలో నుంచి రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదవండి. ఇక్కడ కారణం అనేది మనకు కనపడుతుంది. మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వాదములు పెట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదంట. వాదములు ఏంటివి? వాదములు అంటే ఏంటి తెలుసు? ఎప్పుడైనా పెట్టుకున్నారా వాదములు? మీరు ఎప్పుడైనా పెట్టుకున్నారా వాదములు? ఏం జరిగింది? ఎర్ర సముద్రంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదిగో ఎర్ర సముద్రం దాటించింది దేవుడు. అంటే ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చాడు కాబట్టి ఆయన దాటేయకపోతే ఎవరు దాటియాలన్నట్టుకుంది వ్యవహారం. అప్పుడప్పుడు మనం అంటాం చూడండి, కన్న బిడ్డలకు కడుపు నిండా అన్నం పెట్టిన తర్వాత రే అన్నం పెట్టాను కదరా బాగుందా లేదని చెప్పొచ్చు కదంటే మనం ఏమంటాం తెలుసా? చిన్నప్పుటాం అన్నం పెట్టి నిన్ను పెంచింది కదరా, మీ అమ్మను చూసుకోమంటే కన్నది కాబట్టి పెట్టాలి, ఊరి కోసం పెట్టాలి అన్నట్టుంటుంది వ్యవహారం. కన్నంత మాత్రాన్ని అన్నం పెట్టాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఎంతో మందిని కని చెత్తకొండలలో బండవుతుండలే, ఎంతో మందిని కని రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లలో పారనొక్కుతుండలే, కానీ నువ్వు పారనొక్కలేదుగా. అందుకని ఆమె కృతజ్ఞత కలిగి జీవించే ఎప్పుడన్నా ఏ రోజన్నా ఆ మనిషికి కృతజ్ఞులుగా ఉన్నామా? ఏమంటా? చేసుకున్నావు కాబట్టి పెట్టాలి, ఊరి కోసం పెట్టాలి. అదే చేసుకున్న వాళ్ళు ఎంతో మంది వదిలిసిపోవటంలా, తాగి తందనాలాడి రోడ్ల మీద తిరుగుతూ ఇష్టం ఉంటే ఉండు లేకపోతే నీ ఇంటికి వెళ్ళిపోమని ఎంతో మంది తిట్టడంలా. కానీ నీ భర్త నేను అలా చేయట్లేదంటే కృతజ్ఞత కలిగి ఉన్నావా? నువ్వు మన పని నుంచి వచ్చేలోపు నీకు ఎన్నో పనులు చేస్తుంది, ఎంతో సేకరి చేస్తుంది, నీకు కావాల్సిన అన్ని చేస్తుంది. ఏ రోజైనా కృతజ్ఞతగా వాళ్ళకు కృతజ్ఞతగా ప్రేమ చూపించామా? భార్య కాబట్టి చేయాలంటే చేయాలి కాదనటం లేదు. మరి చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈరోజు చేయట్లేదుగా.
వచ్చినప్పుడు నీళ్ళు తోడట్లేదు, అన్నం వేయటం లేదు, వేసుకొని తినొచ్చుగా, పెట్టుకొని పాడొచ్చుగా, నేను లేయలేనని ఎంతోమంది చేస్తారుగా. కానీ చేస్తున్నప్పుడు కనీసం వాళ్ళకు ఎదురుగా ప్రేమతో చూపించే మనసు మనకుందా? కానీ వాదములు ఏం తెలుసా? చేసుకున్నావు కాబట్టి భరించాలి. ఎవరు పెడతారు? ఎవరు పెట్టరు. వాదములు పెట్టుకుంటే కృతజ్ఞతలు చెల్లించలేము. ఈరోజు అదే అంటారు చాలా మంది. తల్లిదండ్రులు ఫోన్ చేసి తల్లిదండ్రులు బిడ్డలతో చెప్తారు, అమ్మ ఇలా ఉన్నారంటే, ఎవరి కోసం చేస్తాడు? నువ్వు ఇంట్లోనే కూర్చో, ఎవరి కోసం చేస్తాడు? ఇద్దరే దేకుంటే ఏం తినాలి? ఉదయం పోయి సాయంకాలం దాకా నా కోసం కష్టపడి వస్తున్నాడే నా భర్త అడుగు జాడలో నేను నడుచుకొని మంచి మార్గంలో వెళ్ళాలి. ఆయన కష్టపడుతున్నాడు కాబట్టి ప్రేమ చూపిస్తే ఆయనకు రుణము చెల్లించుకున్నట్టు. ఎవరైనా ఉన్నారు ఎక్కడైనా? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు, ఎవరు జీవించినట్టు వాళ్ళు. అందుకని వాళ్ళు ఏమన్నారు? కృతజ్ఞత లేనివారు, కృతజ్ఞత లేని జీవితాలు. ఎందుకు కృతజ్ఞత లేదంటే బైబిల్ గ్రంథం వీళ్ళ గురించి చాలా స్పష్టంగా ఒక మాట రాయబడింది. ఎందుకు కృతజ్ఞత లేకుండా పోయారు చెప్పండి? కారణం ఉంది. ఊరకనే కాదు, వాదములు పెట్టుకున్నారు. ఎందుకు ఎన్ని వాదములు దేనికి పెట్టారు చెప్పండి? తెలుసా? బైబిల్ గ్రంథంలో తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. కారణం ఉంది. ఊరకనే దేవుడు ఇక్కడ మాట్లాడలేదు ప్రతిదీ. స్తోత్రం. ఏలయనగా మనుషులు స్వార్థం. ఏమొచ్చింది మనుషుల్లోకి? ఏముందమ్మా? స్వార్థం. స్వార్థం ఎలాంటిది చెప్పండి? స్వార్థం ఏం చేస్తారు చెప్పండి? స్వార్థం ఏం చేస్తారు చెప్పండి? మీరు ఆలోచించండి. స్వార్థం ఎలాంటిదంటే, నేను సుఖంగా ఉంటే చాలు, ఎవరెట్టబోతే నాకెందుకు, నేను సుఖంగా ఉంటే చాలు, నాకు అవసరం లేదు ఒకరితోటి. నేను సుఖం అంటే నేను నా పనులు నేను చేసుకుంటాను, ఒకరితో నాకేం పని? స్వార్థం. నేను తింటే చాలు, నేను ఉంటే చాలు, నేను కట్టుకుంటే చాలు, నేను తాగితే చాలు, నేను తందనాలాడితే చాలు, ఒకరితో నాకు పని లేదు. ఇది స్వార్థం. స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులు కవిదేయులు, కృతజ్ఞత లేనివారు. ఎలాంటి వారంట? కృతజ్ఞత లేదు. ఎందుకు లేదు? కృతజ్ఞత దేనికి లేదు చెప్పండి? దేవుడు ఉదయం నుంచి సాయంకాలం దాకా నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి నిన్ను సజీవునిగా ఉంచాడు కాబట్టి సాయంకాలమున మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన దేనికి చేయటం లేదు? దేనికి చేయటం లేదు? చదువుకుంటున్నారు, అక్కడ ఒక మాట రాయబడింది. కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖము. ఊర్లేసి మోకాళ్ళ మీద వేస్తారు, ఈ సలికని దుప్పట కడుచుకొని లోపల పనుకున్నా. ఆ దుప్పట్లోనే పంపిస్తే దేవుడు, దుప్పట్లోనే పంపిస్తే చలి ఎగిరేతంగా ఉంది, మోకాలు వేయలేవంట. ఎందుకు వేయలేవు? కృతజ్ఞత లేదు. ఉదయం నుంచి ఇప్పటిదాకా నాకు ఏ ఇబ్బంది లేకుండా, ఏ యొక్క ప్రమాదం జరగకుండా, ఎక్కడ ఏ విషపురుగు వచ్చి నన్ను కుట్టకుండా నన్ను కాసి కాపాడావు కనుక నీకు స్తోత్రాలని మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన ఎప్పుడన్నా చేసావా? చల్లేస్తుంది, చలికి లేబుద్ధి కావటం లేదు. ఇప్పుడేమో చల్లేస్తుంది, రేపేమో చెమడపోతుంది. నువ్వెప్పుడు కృతజ్ఞత కలిగి జీవిస్తావు? నీ జీవితంలో అసలు కృతజ్ఞత కలిగే మనసు ఉందా? ఎప్పుడైనా ఆలోచించండి. అసలు ఆలోచన ఎంత సోమరులకు తయారైపోయారు తెలుసా? లేచి బైబుల్ తీసుకొని వచ్చి కూర్చొని చదువుకోవటానికి చేతగాక బైబుల్ని అక్కడే పెట్టేసి ఈ మంచం మీద పడుకొని రేపు పొద్దున్న చదువుకుందామని అంటారు. రేపు పొద్దున చదువుతున్నారు. బైబుల్ తీసుకొని ముందు పెట్టుకొని చాపర్చుకొని ప్రార్థన చేసేవాళ్ళు ఒక కుటుంబంలో ఉన్నారు చూడండి. ఒకళ్ళని ఆలోచించండి. ఇక్కడ ఎప్పుడైనా ఆలోచించండి. వీళ్ళకేం గుర్తొస్తుంది తెలుసా? చలి. లేకపోతే శరీరాన్ని ఏం చేయరు? శరీరాన్ని ఏం చేయరన్నారు? కష్టపెట్టే స్వభావం లేదు. శరీరాన్ని పోషించుకునే వాళ్ళే పోషించుకుంటున్నారు శరీరాన్ని. ఇలా పోషించుకుంటున్నప్పుడు దేవుడు ఏమంటున్నారంటే, ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను అరణ్యంలోనికి తీసుకొచ్చిన తర్వాత మాంసం లేదని ఏడ్చారంటమ్మా. ఏం లేదని? దేవుడు
పూరేలను తీసుకొచ్చి అక్కడ పడేస్తే వీళ్ళు ఏమన్నారు తెలుసా? దేవుడు పూరేలను తీసుకొచ్చి పడేలా, వాటికేదో తెగులు వచ్చి ఆడ పడిపోయినాయి కాబట్టి మనం తిన్నాం, మనకేమి. రెండోది ఏంది? వీళ్ళందరూ బతకటం లేదా, మన ఒక్కళ్ళమైనా బతికేది. వాళ్ళ ఊరికి ప్రమాదం జరగల, మనకెందుకు జరుగుద్ది అంటే దేవుడికి కృతజ్ఞతలు చెల్లించడం చేతకాక వాదాలు పెట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. 25వ సంవత్సరం మొత్తంలో ఆలోచించండి, ఎన్నిసార్లు నువ్వు ముందుకు తిరిగి ప్రార్థనలో కూర్చోలేదు ఆలోచించు. ఎన్ని రోజులు ముందుకు తిరిగావు, ఏమవుద్దిలే అందరికి జరిగిందే నాకు జరుగుతుందని ముందుకు తిరిగిపోయావు. అందుకని రాయబడింది, ఏం రాయబడి తెలుసా? వారు దేవునిని ఎరిగియు దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులను చెల్లింపను లేదు. ఎవరు లేరు. ఎక్కడికి పోయి చూసి చూడండి, ఏం చేసినా కూడా చూడండి, ఇదే మాటలు ఇదే విధంగా మాట్లాడుకుంటున్నారు. చూడండి, కాదు అదే విధంగా చూడండి, అదే కీర్తన గ్రంథం 78వ అధ్యాయము, సేమ్ అదే పొజిషన్, ఏం మార్పు లేదు అక్కడ. 78వ అధ్యాయము 11వ వచనం, ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. ఏం చేశారంట? మర్చిపోతారు. అసలు మనిషి అనేవాడు మర్చిపోతారమ్మా? మర్చిపోతారు చెప్పండి? ఎప్పుడైనా మర్చిపోయారా మీరు? బైబిల్ గ్రంథంలోనికి వెళితే ఒక సందర్భం మీ అందరికి అర్థం కావడానికి చూపెడుతున్నాను. ప్రార్థన చేసే ముందు సమూయేలు 2వ గ్రంథంలోనికి రండి. సమూయేలు 2వ గ్రంథం, ఒక సందర్భం. 2వ గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం నుంచి నిదానంగా చదువుకుంటూ వద్దాం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనను కలడా అని దావీదు అడిగను. ఇక్కడ దావీదు ఏమయ్యాడు? ఇప్పుడు రాజయ్యాడు. దావీదు ఊరితో చెప్పుకున్నాడని చెప్పాను 103వ కీర్తనలో. తన ప్రాణంతో చెప్పుకున్నాడు. ప్రాణంతో చెప్పుకున్న దావీదు ఏమని ఆలోచిస్తున్నాడంటే, రాజు అయిన తర్వాత ఆయన గొప్ప సింహాసనం మీద కూర్చొని, సింహాసనం మీద పంచపక్ష పరవాణాలతో అంగరంగ వైభవంగా సంతోషముగా ఉండవలసిన దావీదు అక్కడ కూర్చొని ఆలోచిస్తూ అన్నాడు, నేను రాజు కావటానికి ఎవరు కారణము అని ఆలోచించాడమ్మా. ఎవరు కారణం చెప్పండి ఇప్పుడు? ఎవరు కారణం రాజు కావటానికి? దావీదు. దేవుడే, నేను కాదనట్లేదు, కారణం ఉంటది. ఎవరు చెప్పమంటే, బాగా ఆలోచించినప్పుడు, సౌలుకు నేను శత్రువుగా మారినప్పుడు, నన్ను పలుమారులు చంపాలని సౌలు ఈట ఇసిరినప్పుడు నన్ను కాచి కాపాడింది దేవుడే. అయితే మరో సమయంలో నా ప్రాణ స్నేహితుడైనటువంటి యోనాతాను నన్ను తప్పించాడు. సౌలు నిన్ను మీ తండ్రి నన్ను చంపాలనుకుంటున్నాడు యోనాతాన్ అంటే, మా తండ్రి నిన్నెందుకు చంపుతాడు అని మాట్లాడగానే, కావాలంటే పోయి చూడమన్నప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే దావీదు భోజనమునకు రాలేదని సౌలు కోపగించుకొని అతన్ని ఒక్క ఏటుతో చంపేయాలనగానే వెంటనే యోనాతాను దావీదు దగ్గరికి వెళ్ళి, నువ్వు వెళ్ళిపో, మా తండ్రి నిన్ను చంపాలనుకున్నాడు. తండ్రి ఏమో శత్రువు, కుమారుడేమో స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు. స్త్రీలు చూపు ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ చూపించినట్ట యోనాతాను దావీదు మీద. అందుకన్నాడు, ఎంత గొప్ప కార్యము చేసిన యోనాతాను నాకు చూపించిన ఉపకారమును బట్టి ఎవరికైనా నేను మేలు చేయటానికి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? మేలు చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటామమ్మ. వాడిని చచ్చిపోండు, మనకు సంబంధం లేదు, వాడు చేసేది వాడేమి లాభం లేకుండా చేసిండా. ఇప్పుడు అంతే కదా, ఒక మేలు చేస్తే ఏమంటాము? ఏమి లాభం లేకుండా చేసిండా, ఎంతో లాభం ఉండి చేసిండు, వరకు ఎందుకు చేస్తాడు? కానీ దావీదు అలాంటి దురుద్దేశంతో మాట్లాడలా. దావీదు జ్ఞానం కలిగిన వాడు. వెంటనే పిలిపించగానే అక్కడ షేబా అనేటువంటి ఒక వ్యక్తిని పిలిపించి, ఎవరైనా సౌలు కుటుంబంలో ఉన్నాడంటే, ఉన్నాడయ్యా, ఇదిగో యోనాతానుకు పుట్టినటువంటి కుంటివాడైనటువంటి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుని పేరు ఏంటంటే మెసిబిపెసేతు అని రాయబడింది. చూడండి, కావాలంటే 4వ వచనం చదువుదాం. చూడండి, లేకపోతే 3వ వచనం చదవండి.
రాజు నీ దాసుడై నేను షేబాను అనను. రాజు యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా శేషించి ఉన్నాడని అడగగా షేబా యోనాతానుకు కుంటికాలు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను. అతడు ఎక్కడున్నాడని అడగగా అతని వెంటనే తీసుకొని రమ్మన్నప్పుడు, ఇక్కడ చూడండి 6వ వచనం అనుకుంటాను, చూడండి 6 నుంచి చదవండి. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదునకు వచ్చి సాగిలపడి నమస్కారము చెయ్యగా దావీదు మెఫీబోషెతు అని పిలిచినప్పుడు అతడు చిత్తము ప్రభువా నీ దాసుడినైన నేను ఉన్నాను అనెను. ఇప్పుడు సౌలు యోనాతాను యొక్క కుమారుడైనటువంటి మెఫీబోషెతుకు భయం ఏర్పడింది. ఎందుకంటే దావీదు రాజు నన్ను ఎందుకు అడుగుతున్నాడు, నేను ఒక కుంటోండి, మా తాతలు సంపాదించిన ఆస్తి మొత్తం వేరే వాళ్ళు దోచుకున్నారు, నన్ను అసలు బతకనేట్లేదు. ఎందుకంటే సౌలు దావీదుని చంపాలనుకున్నాడు, ఇప్పుడు దావీదు నన్ను ఏమన్నా చంపాలనుకున్నాడేమో అని భయపడి దావీదు దగ్గరకు వచ్చి, అయ్యా చచ్చిన కుక్క లాంటి వాడను నేను నీ దగ్గరకు వస్తున్నానయ్యా, ఏంది చెప్పమని అడగగానే వెంటనే ఏమన్నాడు తెలుసా, నీ తండ్రి నాకు ఎంతో మేలు చేశాను. ఆమేన్. ఎవరితో చెప్తున్నారు ఇక్కడ? దావీదు మెఫీబోషెతుతో చెప్తున్నాడు, నీ తండ్రి అయిన యోనాతాను నాకెంతో మేలు చేశాడు, కాబట్టి యోనాతాను కుమారుడైన ఈ కుంటిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి తను బతుకు దినములన్నీ నా భోజనం పల్లా దగ్గర అతడు భోజనం చేయాలి. ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడమ్మా. అతను ఆస్తి మరలా తిరిగి అతనికి ఇప్పించాడు. అతడు బతికినన్ని రోజులు దావీదు యొక్క భోజనం చేస్తాడు చూడు, ఆ భోజన బల్లా దగ్గరే ఇతడు కూడా భోజనం చేయాలని చెప్పగానే, అసలు నాకు ఈ భాగ్యం ఏందనగానే, నీ తండ్రి నాకు చేసిన దాన్ని నేను మరిచిపోలేదు. చూడండి, కావాలని కింది చదువుకుంటాను అన్నమాట, తొందరగా చదువుకుంటా. 7వ వచనం. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పిత్తును, మరియు నీవు సదాకాలము నా బల్లా యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడినైన నా ఎడల నువ్వు దయచూపుటకు నీ దాసుడినగు నేను ఎంతటి వాడను అనెను. ఏమంటున్నాడు? నీ తండ్రి అయిన యోనాతానును బట్టి. ఎవరిని బట్టి? ఉన్నాడా? చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి గుర్తు చేస్తే, చనిపోయిన వ్యక్తి ఏదో ఉపకారం చేస్తే ఆయన కుటుంబంలో ఎవరైనా ఉన్నాడేమని ఎతికి వాళ్ళ పిల్లలకు మేలు చేస్తున్నాడంటే ఎంత గొప్పవాడమ్మా దావీదు. ఉపకారం చూపుతున్నాడు. ఇప్పుడు మనం బతుకుంటేనే మేలు చేసిన వాళ్ళని చూసి తలెత్తి దింపుకొని పోతామా, ఆయన నాకు చేసేది ఏముంది, నాకు ద్వారా ఏదో ఉపయోగం ఉండబట్టి నాకు మంచి చేసే, లేకపోతే నాకెందుకు చేస్తాడు, నా దగ్గర ఏదో ఉండబట్టి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యోనాతానును, ఇప్పుడు మెఫీబోషెతును దావీదు బల్లా దగ్గర భోజనాన్ని కూర్చోబెట్టినప్పుడు అందరూ వచ్చి, దావీదు నీకు మంచి మేలు చేశాడు, మీ నాన్న చేసిన దాన్ని బట్టి అంటే ఆయన ఏమనాలి అసలు? చూడండి 19వ అధ్యాయము 24 వచ్చిన ఒక సందర్భం చూపెడతాను. ఇక్కడ దావీదు చూపిన దానికి మెఫీబోషెతు చూపినటువంటి ఒక ఉపకారం చూపిస్తాను. 19వ అధ్యాయము. మరియు సౌలు కుమారుడగు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చెను. రాజు పారిపోయిన దినం మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుక్కొనకయు గడ్డము కత్తిరించుకొనకయు బట్టలు ఉతుక్కొనకయు ఉండేను. ఇక్కడ ఏం జరిగిందంటే, దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము దావీదు మీద ఎదురు తిరిగి దావీదును తరుముకున్నాడు యుద్ధంలో. దావీదు పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు? ఆ కొండల్లోనికి, లోయలోనికి, అడవిలోనికి వెళ్ళిపోయాడు. తన కుమారుని మీద తిరిగి యుద్ధం చేయకుండా పారిపోయాడు. ఇప్పుడు మెఫీబోషెతు ఏం చేశాడంటే, నా రాజు పారిపోయాడు, అతడు క్షేమముగా తిరిగి వచ్చేంత వరకు నేను అన్నము తినను, నేను సవరము చేయించుకోను, నేను కనీసం నీళ్లు కూడా పోసుకోను, ఈ వస్త్రాలు కూడా మార్చుకోను, వాటిని ఉతుక్కోనని ఎదురు చూస్తూ అతని కోసమే ఎదురు చూస్తూ
ప్రార్థన చేసుకుంటూ దేవునికి చెల్లించుకుంటూ క్షేమముగా దావీదుని మరలా తీసుకురమ్మని అడుగుతున్నాడు. మామూలుగా అసలు అన్ని రోజులు ఉండాల్సిన అవసరం ఏముంది? నీకెంత మేలు చేశాడంటే నాకు ఆయన మేలు చేసేది ఏముంది? మా తాత తర్వాత రాజు కావాల్సింది మా నాన్నకు రావాల్సిన రాజయ్యకు వాడు దోచుకున్నాడు, వాడు దుర్మార్గుడు అనే రోజులు ఈ రోజుల్లో. మామూలుగా అయితే సౌలు తర్వాత రాజు కావాల్సింది ఎవరు? సౌలు కుమారుడు అంటే యోనాతాను కావాలి. కానీ దావీదు అయినప్పుడు మెఫీబోషెతు ఏమనాలి? మా నాన్నకు రావాల్సిన సింహాసనాన్ని లాక్కొని పోయాడు, వాడు నాకు మేలు చేసేది ఏముంది? ఇంకా ఎంత చేసినా కూడా ఇది మొత్తం నాదే కదా అనాలి. కానీ కృతజ్ఞత కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు దావీదును రాజు చేశాడు. అతడు నాకు ఉపకారం చూపాడు, నేను ఉపకారం చూపాలన్న నా దగ్గర ఏమీ లేదు. దేవా, దావీదు మరలా క్షేమముగా తిరిగి ఈ ప్రాంతానికి రప్పించమని నిద్రాహారాలు మానుకొని ఆ యొక్క స్నానం చేయటం మానుకొని కాళ్ళు కూడా కడుక్కోకుండా ఎదురు చూస్తున్న రాజు క్షేమంగా వచ్చునుగాక, నా రాజు క్షేమంగా వచ్చునుగాక ఎదురు చూస్తున్నాడు. ఇది కృతజ్ఞత కలిగిన బ్రతుకులు. ఈరోజు నీ కృతజ్ఞత కలిగి ఉన్నావా? నాకు ఒక మనిషి మంచి మేలు చేశాడు, నా జీవితంలో నేను ఎంత చేసినా తక్కువే అని ఏ రోజైనా కృతజ్ఞత కలిగిన జీవితాలు మనకు ఉన్నాయా? దావీదు నిజంగా అంత గొప్పడు తెలుసా? చూడండి, చిన్న కార్యము యోనాతాను చిన్న మేలు చేశాడని జీవితాంతం ఆయన కుటుంబాన్ని విడిచిపెట్టల. యోనాతాను కుటుంబాన్ని విడిచిపెట్టడేందుకు యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు కుంటివాడైన ఈయన కొడక ఈయన చేతనైన సహాయం ఆయనకు చేస్తున్నాడు. మనం అనుకోవచ్చు, నేను నీకేం చేయగలనని. నీవు చేయటానికి ఏదైనా ఉండొచ్చు. నువ్వు చెయ్యాలన్న మనసుంటే, ఉపకారం చూపాలన్న మనసుంటే నువ్వు ఎలాగైనా చూపచ్చు. దావీదు ఎంతటోడమ్మా? ఎలాంటోడు? రాజు, మనిషి. ఒక రకంగా చెప్పాలంటే దావీదు మనిషి. దేవుడు ఎంతటోడు? గొప్పోడు. దేవుడు దావీదుకు గొప్ప కార్యం చేశాడో చేయలేదా? ఎంత గొప్ప కార్యం చేశాడు చెప్పండి? ఎంత గొప్ప కార్యం చేశాడు దేవుడు దావీదుకి? గొర్రెల దొడ్డిలో ఉన్నాయన్ని సింహాసనం మీద కూర్చుని పెట్టారు. ఇప్పుడు దేవుడు దావీదుకి ఎంతో ఉపకారం చేసినప్పుడు, ఒక మనిషి ఉపకారం చేస్తేనే మళ్ళీ ఆ మనిషికి ఉపకారం చేసిండుగా. యోనాతాను చేస్తేనే యోనాతాను కుమారుడైన మెఫీబోషెతుకు ఉపకారం చేశాడు కదా. ఇప్పుడు దేవుడు ఉపకారం చేస్తే దేవుడికి తిరిగి ఉపకారం చేయగలిగినంత గొప్పడమ్మా. కానీ నేను చేయగలిగినంత గొప్పని కాకపోయినా, దేవా నీకు చెయ్యటం నా వల్ల కాకపోయినా, నేను నా వంతుగా నీకు కృతజ్ఞతగా నేను ఏదో ఒకటి చెయ్యాలని అతడు ఆ ఇంటిలో పడుకొని ఆ మేడ మీద నిద్రపోతూ ఉన్నప్పుడు అతని మనసులో ఒక ఆలోచన కలిగింది. ఏమి కలిగింది తెలుసా? ఎక్కడో గొర్రెలు కాసుకునే దొడ్డిలో ఉన్న నన్ను తీసుకొని వచ్చి ఈ సింహాసనం మీద కూర్చుని పెట్టిన దేవుడికి నేను ఆయన మందసము గుడారములో ఉండకూడదు, ఆయనకు నేను మందిరము కట్టించాలన్న చిన్న కృతజ్ఞతగా చూపిస్తున్నాడు. ఆయనకు మందిరము కట్టించాలన్న తీర్మానం ఎవరిలో కలిగిందమ్మా? దావీదులో కలిగింది. అప్పటిదాకా ఎవరైనా ఆలోచన కలిగించారా? అప్పటిదాకా ఎవరికైనా ఉద్దేశం ఉందా? దావీదు అనుకున్నాడు, నా దేవుడు నన్ను ఎంత గొప్పగా ఉంచాడు కనుక నా చేతనేది ఏమి చేసినా నేను ఆయన రుణం తీర్చుకోలేను, కనీసము ఆయనకు ఒక మందిరము కట్టాలి అని నిర్ణయించుకున్నాడమ్మా. మందిరము కట్టడానికి రెడీ అయిపోయాడు, మొత్తము సిద్ధం చేశాడు. దేవా నీకు మందిరానికి కావలసినంత సిద్ధం చేశాను, ఎంత చేసినా నువ్వు నాకు చేసిన దాంట్లో నేను 1% కూడా చేయట్లేదు. గుర్తుపెట్టుకోవటం మామూలు విషయం అనుకున్నారు. అన్ని డబ్బులు వచ్చాయి, సంపద వచ్చింది, ఆస్తి వచ్చింది, విలువ వచ్చింది, గొప్పవాడిగా మారిపోయాడు. ఎంత వాడైన తర్వాత దేవుని గుర్తుపెట్టుకోవచ్చు? అసలు ఇశ్రాయేలును గుర్తుపెట్టుకున్నారా? వెంటనే మర్చిపోయారంట. వెంటనే మర్చిపోయారని రాయబడింది 106వ కీర్తనలో. వెంటనే మర్చిపోయారంట. కానీ దావీదు మర్చిపోయారా? గుర్తుపెట్టుకున్నాడు. కృతజ్ఞత. అందుకు ఎవరితో చెప్పుకున్నాడు? ఆయన తన ప్రాణంతో చెప్పుకున్నాడు. నువ్వు కూడా నీ ప్రాణంతో చెప్పుకో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావంటే దేవుడు చేసిన ఉపకారమే. ఈరోజు నువ్వు ఈ మంచి పొజిషన్లో ఉన్నావంటే దేవుడు పెట్టిన దేవుడు చేసిన కార్యమే. నువ్వు ఈరోజు ఈ స్థితిలో ఉన్నావంటే దేవుడు చేసిన కార్యమే. ఈరోజు నీకు బిడ్డలు కలిగారంటే దేవుడు చేసిన ఉపకారమే. ఈరోజు నీకు చక్కని భార్యనిచ్చాడంటే దేవుడు చేసిన ఉపకారమే. చక్కని భర్త ఉన్నాడంటే దేవుడు చేసిన ఉపకారమే. మంచిగా పని చేసుకోగలుగుతున్నావంటే దేవుడు చేసిన ఉపకారమే. ఏ దాన్ని కూడా నువ్వు మరిచిపోవద్దు. ఆయన చేసిన కార్యములలో దేనిని, ఎంత గొప్ప విషయం చూడండి.
ఏమనుకున్నాడు తెలుసా? నేను సరంబి వేసినటువంటి మేడలో పడుకొని నా దేవుని మందసం గుడారంలో ఉండటం నాకు నచ్చల. అందుకని ప్రపంచంలో ఉన్న మొత్తం సామగ్రిని సమకూర్చి దేవునికి మందిరం కట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈరోజు నువ్వేం చేయగలుగుతున్నావమ్మా దేవునికి? అందుకే మనం అంటాం, దేవునికి మనం చెల్లించంతటోళ్ళం కాదనుకుంటే మనం ఏమి చెల్లించలేం. అప్పుడప్పుడు అంటాం, నీకు నేను చేసేంతటోన్నా, నువ్వు చెయ్యలేకపోతే ఏమీ చేయలేవు. చెయ్యాలన్న మనసు ఉంటే ఏ మూలనైనా కొద్ది గొప్ప కార్యం చేస్తా. ఎంత చేసినా తక్కువ. అప్పుడు చాలాసార్లు చెప్తుంటారు, చాలామంది అంటుంటారు, నేను అప్పుడప్పుడు కొన్ని విషయాలు చూస్తుంటాను. నా ముందున్న వాళ్ళు కానీ, నా వెనకున్న వాళ్ళు కానీ, నా తర్వాత ఉన్న వాళ్ళ గురించి కానీ నేను ఆలోచించినప్పుడు ఎంతోమంది ఆదరించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని నేటి వరకు నేను మర్చిపోను. నేటి దినం వరకు కూడా చాలామంది అంటారు, వాళ్ళ మీద ఇది, వీళ్ళ మీద అది, అవి చెప్తుంటారు. అస్సలు బడిసికాను. వాళ్ళ విషయాలు, వాళ్ళకి ఆలోచన విలువలు వాళ్ళకి ఇస్తూనే వాళ్ళని ముందుకుంటాను. నేను కూడా నాకు తెలిసినంతవరకు ఎంతోమందిని ముందుని నడిపించుకుంటూ తీసుకెళ్ళారు. చాలామందిని దేవుని సేవకులుగా కానీ, వాళ్ళకి సహాయం చేయడం కానీ, ఇది ఎప్పుడు కూడా మరలా వాళ్ళు నాకు ఏదైనా చేస్తారని నేను ఆశించాను. ఎందుకంటే కృతజ్ఞత చూపే మనసు వాళ్ళకు ఉండాలి. మనం చెప్తే వస్తుందా? చెప్పండి, మనం చెప్తే వస్తుందా? మనం చెప్తే వచ్చేదంటే అది కృతజ్ఞత ఏముంది? చెయ్యాల్సిన బాధ్యత మనది, చెల్లించాలో లేదో చెప్పాల్సిన బాధ్యత వాళ్ళది. మీ అందరికీ తెలుసు కదా, లోకసువార్త 17వ అధ్యాయం అందరూ తెలుసు కదా. 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. యేసుప్రభు దగ్గర పోయినాడు. యేసుప్రభు మీరు పోయి యాజకులకు చూపించుకోమన్నారు. 10 మంది వెళ్తున్నారు. వెళ్ళే మార్గంలోనే 10 మందికి ఏమైంది? స్వస్థత వచ్చింది. వెనక్కి తిరిగి వచ్చినోడు ఒక్కడే. మిగతా 9 మంది ఎక్కడ? చాలా మంది అంటారు, చాలా మంది అప్పుడప్పుడు కొంతమంది నాతో చెప్తుంటారు, అయ్యా నువ్వు ఎల్లప్పుడు ఎక్కడ తీసుకెళ్ళావు, ఎన్ని వాక్యాలు చెప్పించావు, అసలు నువ్వు కూర్చొని కూడా వాళ్ళ చేత వాక్యం చెప్పించావు. ఈరోజు నువ్వు వచ్చినప్పుడు కనీసము నీకు వాక్యం చెప్పమని కూడా మైకి రానప్పుడు నేను చెప్తాను. తప్పది. దేవుడు కృతజ్ఞత కలిగే మనసు వాళ్ళకి ఇవ్వాలి. మనం చెప్పేది ఏంటి? మనం దేవుని బిడ్డలము, మనం దేవుని సేవకులము, మనం మా ఏది పెట్టించుకోకూడదు. నువ్వు ఎంతోమంది ఎన్నోసారి ఈరోజు నీకు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు కనీసం ఎవరైనా ఏదైనా చేయలేదంటే ఆ మనసు వచ్చిందంటే మన మనసులం కాదు. చెయ్యటమే మన పని. వాళ్ళు గుర్తుపెట్టుకోవడం లేకపోవడం వాళ్ళ ఉద్దేశం. మనమేం చేయాలి? మనకు చేసిన వాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి. మన కూరొకలు చేస్తుంటారు, చేయకుండా లేరు. ప్రతి మనిషి కూరొకలు చేస్తుంటారు. చేసిన వాళ్ళను చచ్చిపోయేదాకా మర్చిపోకూడదు. అందుకని ఈ యొక్క 2025 డిసెంబర్ 30 చివరి దినాలు, ఈ సంవత్సరాంతంలో కృతజ్ఞతాస్తుతి కోరికని అందరూ చెల్లించుకుంటుంటారు. ప్రార్థన పెడుతుంటారు ప్రతి చోట. కృతజ్ఞతాస్తుతి కోరిక చెల్లించడం కాదు, నీ క్రియారూపకంగా చెల్లించాలి. చూడండి, ఇక్కడ మామూలుగా నేను అప్పుడప్పుడు చాలాసార్లు ఆలోచిస్తుంటాను, ప్రసాదాలు ఇక్కడ మారు మనసు పొందిన తర్వాత అసలు వాళ్ళకి ఇక్కడ ప్రార్థన పెట్టేయాలన్న ఆలోచన కూడా ఉండదు. వాళ్ళకి అవసరం కూడా లేదు. దేవుడు ఎక్కడో నన్ను మార్చుకొని ఈ ప్రాంతంలో నిలబెట్టాడు. నా వంతుగా వారానికి ఒక్కసారైనా సువార్త అందించాడు. అది కృతజ్ఞత కలిగిన బ్రతికంటే. ఇప్పుడు 10 లక్షల రూపాయలు ఇస్తే రుణం తీరుద్ది, 1 కోటి రూపాయలు ఇస్తే తీర్చుకుంటారా? కానీ నా వంతుది. దానికి ఆ బిడ్డకు దేవుడు కలిగించిన మనసు అది కృతజ్ఞత కలిగిన మనసు ఉంటే దేవుడు ఇంకా ఏం చేస్తాడు? మరిచిపోయేవాడు కాదు. కానీ మనలో చాలా మంది మేము అనుకుంటాం, మాకు ఆడ కుదురుద్ది, ఈరోజు మాకు పని ఉందిలే, మాకు పని బాటలోనే పొద్దున్న పనికి పోయి ఇప్పుడు వచ్చిన కడుపు నొప్పి లేస్తుంది, కాళ్ళు నొప్పి లేస్తుంది, ఇప్పుడు ఏం ప్రార్థన అనుకున్నాం. ఇష్టం అది. రెండింటికే దేవుడు ఉన్నారు కదా. దానికి చెప్తాడు సమాధానం, దీనికి చెప్తాడు. కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఎక్కడికున్నా దేవుడు వాళ్ళని అభివృద్ధి పరుస్తూనే ఉంటాడు. కృతజ్ఞత లేకపోయిందనుకో వాళ్ళని కూడా బాగానే చేస్తాడు, కానీ వాళ్ళ జీవితాలు కూడా అలాగనే ఉంటాయి. కాబట్టి మనందరము ఈరోజు మీ అందరికీ తెలియజేసిన మాట ఏంటంటే, దేవుడు ఎన్నో కార్యాలు ఎప్పటి నుంచి చేశాడు? మనము పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా చేస్తున్నాడు. దావీదు చెప్పినట్టుగా ఏటిని కూడా మరిచిపోవద్దు. ఆయన చేసిన కార్యములు వేటిని మరవద్దు. ఎన్ని చేసి ఉంటారు చెప్పండి? అసలు మనం ఈరోజు బతికొండగలగాడా? ఎన్ని ప్రమాదాలు, ఎన్ని అపాయాలు, ఎన్ని ఇబ్బందులు. నిజంగా నా జీవితంలో నేను చాలాసార్లు 25వ సంవత్సరంలో నిజంగా నేను అమ్మాయి ఇద్దరం ఆటోలో పోతున్నప్పుడు ఆటో పడిపోయినప్పుడు ఇంతలా కొయ్యి దిగబడింది. అది మాకు దిగబడలేదు, ఆటోకి కాలేదు, మేము ముందున్నాము, ఆటో ఉంది. ప్రమాదం నుంచి దేవుడు తప్పించాడు. ఎంత చేసినా తక్కువ ఆయనకు మేము కృతజ్ఞతలు. సంవత్సరం నిజంగా అంటే ఇంకా చాలాసార్లు చేశాడు కదా, నేను గుర్తుపెట్టుకుంటాను. ఎన్నిసార్లు గుర్తుపెట్టుకుంటాను నాకు తెలుసు. ప్రతి 100 సార్లు గుర్తుపెట్టుకుంటాను. నేను ఎప్పుడైనా దూర ప్రాంతాలకు ఎప్పుడైనా ప్రయాణం చేసిపోతున్నప్పుడు
ఒంటరిగా కూర్చొని మోకాళ్ళ మీద కూర్చొని ఏడ్చుకొని ప్రార్థన చేస్తుంటాడు. మధ్య అమ్మాయి ఫోన్ చేసి ఎందుకు ఫోన్ ఎత్తామంటాడు. నీ ఫోన్ కోలేదు, నా బాధ నాయన ఉంటే నీ ఫోన్ కోవాలి నాకేంది, అసలు ఏడున్నావు, ఏం చేస్తున్నావు, అసలు ఈ గోడ నాకేంది, నా సిచ్యువేషన్ ఏంది, బండి మీద నుంచి ఎక్కడికో పోయి మళ్ళీ ఇంటికి తిరగలుగుతున్నానంటే దేవుడి దయ. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు, ఎంతమంది ఎన్ని యాక్సిడెంట్లు చూస్తున్నాగా, ఎన్ని ప్రమాదాలు చూస్తున్నాగా. నేను మేము వేరే చోట ప్రార్థనకి వెళితే అక్కడ ప్రార్థన స్టార్ట్ చేయగానే ఆ ఊర్లో వేరే వ్యక్తి అశోక్ లైలాండ్ వేసుకోకపోతే అక్కడ యాక్సిడెంట్ అయిందంట. ఆ ప్రార్థనలో ఉన్న వాళ్ళందరూ డిస్టర్బెన్స్ అయిపోయారు. ఏ ప్రమాదం జరగకుండా దేవుడికి క్షేమంగా తీసుకొస్తున్నాం నిజంగా. అందుకు మనం ఏం కలిగి ఉండాలి, కృతజ్ఞత. అందుకే నీకు చాలాసార్లు చెప్తాను, ప్రాణి మీద మీ భర్తలు బయటకు పోయేటప్పుడు మీరు ఎల్లకాడ ఖాళీ కదమ్మ కూర్చోవలసింది, మోకాల మీద కూర్చొని ప్రార్థన చేయండి. ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్ళారయ్యా, ఏ చిన్న ప్రమాదం జరిగినా మా కుటుంబాలు తట్టుకునేంతవి ఎంతమ్మా, ఒక 10,000 20,000 ఒక 50,000 పెట్టుకోగలం, అంతకుమించి పెట్టుకోగలం చెప్పండి. కానీ ఏ ప్రమాదం లేకుండా మా కుటుంబంలో ఉన్న వాళ్ళు మళ్ళా క్షేమంగా తీసుకురమ్మని దేవునికి ప్రార్థన చేసుకుంటూ వాళ్ళు క్షేమంగా వచ్చిన తర్వాత ఒక్కసారైనా నైట్ పూట పడుకునే ముందు ఒక్క 2 నిమిషాలైనా మోకాళ్ళ మీద కూర్చొని క్షేమముగా నా భర్తను, నా పిల్లలను, నా కుటుంబాన్ని, నన్ను ఈ సమయం వరకు తీసుకొచ్చావు ప్రభా, నీకు థ్యాంక్స్ అని ఒక మాట చెప్పండి సాలంతే. ఆయన ఏమి కోరుకోవాలి, మీ బంగారం, మీ వెండి వజ్ర వైడూర్యాలు కోరుకోవాలి, థ్యాంక్స్ అనేది చెప్పమని కోరుకున్నాను. చెప్పడం కుదురుద్దా? సీరియల్ చూడటానికి టైం ఉంటుంది, సెల్ ఫోన్లో రీల్స్ చూడటానికి టైం ఉంటుంది, ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడటానికి టైం ఉంటుంది, తల్లిదండ్రులతో మాట్లాడటానికి టైం ఉంటుంది, ఇరుగు పొరుగులతో మాట్లాడటానికి టైం ఉంటుంది. దేవునితో మాట్లాడటానికి అలాగ టైం లేదు. నీళ్ళ ఉపకార బుద్ధి ఎలా ఉండాలి, ఉపకారం నువ్వు చూపించే మనసు ఎలా ఉంది నీలో? నిజంగా చెప్తున్నాను, ఈరోజు 25వ సంవత్సరం ఎంతవరకు నువ్వు తెలిసి తెలియక చేసావేమో, 26లోనికి దేవుడి దయ ఉంటే మనం అడుగు పెడతాం. రేపు నైట్ దేవుడి కృప ఉంటే, ఆయన సజీవుడిగా ఉంచితే మనం అడుగు పెడతాం. ఆ నుంచి ఒక నిర్ణయం తీసుకోవాలి. మనం ప్రతిరోజు ఉదయం ఏకూజామున లేసి మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేయాలి. సాయంకాలం పడుకునే ముందు 2 నిమిషాలు, నువ్వు గంటతో చేయాల్సిన పని లేదు, 2 నిమిషాలు, అయ్యా ఉదయం నుంచి ఇప్పటిదాకా నాకు ఏ ప్రమాదం లేకుండా మంచిగా తీర్చా, నీకు స్తోత్రాలు, నా బిడ్డలందరూ క్షేమంగా ఉన్నారు, నీకు స్తోత్రాలని 2 మాటలు ప్రార్థన చేసి నిద్రపోతా. ఈ నిర్ణయం తీసుకుందాం. ఇలా ఉంటే కృతజ్ఞత కలిగిన వాళ్ళం, లేకపోతే కృతజ్ఞత లేని బ్రతుకులు ఎలా ఉంటాయంటే అరణ్యంలో రాలిపోతాయి. ఓకే, కాబట్టి ఈరోజు మీ అందరికీ చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, కృతజ్ఞత కలిగి జీవిద్దాం. అలాంటి భాగ్యం దేవుడు మనకు ఈ ప్రాంతానికి అనుగ్రహించును గాక. ఆమేన్. స్తోత్రం దేవా, స్తోత్రమయ్యా. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహిమ